Kelamaan ya, aku makin gitu. Audio Jungle. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు కొర్లగా పున్నం జరుపుకున్నామండి. మీరు జరుపుకున్నారా లేదా అనేది కామెంట్లో చెప్పేయండి. వీడియోస్ కనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే నేనైతే డాగ్ ఫెస్టివల్ అన్నా కదా, ఎస్ అండి, ఈరోజు అయితే కుక్కల పండుగ అన్నమాట. ఇట్ మీన్స్ మంచిగా కుడుములు చేసి మేమైతే కుక్కలకి ఇస్తాము. ఇంటి మీద ఏదైనా డిస్టి ఉన్నా అలాంటివి అన్నీ పోతాయి అనేసి మేమైతే మంచిగా తిప్పిచ్చేసి ఆ తర్వాత అయితే మంచిగా అయితే వేసిస్తాం అన్నమాట. సో దీన్ని మేము డాగ్ ఫెస్టివల్ అంటాం, అదే కొర్లగా పున్నం అన్నమాట. మా సైడ్ అయితే ఇట్లనే అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పేయండి. ఇక్కడైతే కుడుముల ప్రిపరేషన్ జరుగుతుంది. మంచిగా రైస్ అండ్ జొన్నలు ఈ రెండు అయితే మంచిగా వాష్ చేసేసి దాని తర్వాత ఏమో మంచిగా ఆరబెట్టేసిన తర్వాత ఇట్లా అయితే మంచిగా పిండి అయితే పట్టుకోవాలన్నమాట. ఇట్ మీన్స్ మనం గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అండ్ మిషన్లో కూడా పట్టియచ్చు అనమాట. సో మా మమ్మీ అయితే అట్లా వద్దు, నేనైతే మంచిగా చేస్తే ఇట్లనే అనేసి సో ఇట్లా అయితే చేస్తున్నారు అనమాట. టేస్ట్ అయితే ఏం మాత్రాన ఉంటుందా, భలేగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అసలు. మా మమ్మీ అయితే ఎప్పటికీ ఇట్లనే చేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి మిషన్కి వేసేస్తుంది పిండి, ఒక్కొక్కసారి అయితే తనే ఇట్లా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అయితే మంచిగా పిండి పట్టించిన తర్వాత బెల్లం అయితే ఇట్లా మంచిగా కరగబెట్టేయాలి. మనం అనమాట. సో ఎక్కువ తింటారు, తక్కువ తింటారు అనమాట. మేమైతే మంచిగా తింటాం అనమాట, అందుకే ఇంత బెల్లం వేస్తుంది మా అమ్మ అయితే. టేస్ట్ అయితే భలేగా అంటే భలేగా అనిపిస్తుంది. లిటరల్గా నాకైతే ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు తింటానా అని చూస్తూ ఉంటాను నేను. సో పిండి అయితే ఇంత బరకగా మంచిగా ఉందన్నమాట. సో ఇది మంచిగా స్టీమ్ అయిపోయిన తర్వాత భలేగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేనైతే చూస్తాను, ఇప్పుడు నేను కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం నేనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి సో మమ్మీనే అన్ని చేసి పెడతాను, నేనైతే మంచిగా తింటూ ఉంటాను. లైక్ ఇంతవరకు అయితే ఇవి చూసింది లేదు, చేసింది లేదు. మమ్మీ చేస్తుంది, మనం మంచిగా తింటాం అనమాట. సో ఈసారి అయితే కంపల్సరీ అన్నీ నేర్చుకోవాలి కాబట్టి ఒకటొకటిగా నేర్చేసుకుంటున్నాను. అందరు పెళ్ళికి ముందు నేర్చుకుంటే నేనైతే పెళ్ళి తర్వాత నేర్చుకుంటున్నాను. ఎందుకంటే అవసరం రాలేదండి, ఎప్పుడైనా హాస్టల్లోనే ఉంటుండే. మమ్మీ చేసి పంపిస్తే హాస్టల్లో మంచిగా తింటుండే. అందరు వేరే వెరైటీ తెస్తారనమాట. కొందరైతే లోపల మంచిగా పాకం వేసి చేస్తారు, కొందరు చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. నాకైతే తెలిసింది ఒకటే వెరైటీ. ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చినప్పుడు అయితే వెరైటీగా అన్ని తినేదాన్ని. సో ఇప్పుడైతే మనం ఇది ఒకటే చేస్తున్నాం అనమాట. ఇదైతే భలేగా వచ్చింది అసలు, నాకైతే ఎంత టేస్ట్గా అనిపించిందో. సో ఎప్పుడు తినలేదా, ఇప్పుడే కొత్తగా తిన్నానా అంటే లేదు, అప్పుడు లైక్ టేస్ట్ డిఫరెన్స్, ఇప్పుడు టేస్ట్ డిఫరెన్స్. బికాస్ నా చేయబడ్డది కావచ్చు, అందుకే అంత టేస్టీగా మారింది. జస్ట్ ఫర్ ఫన్. సో మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే నేనేమో ఇట్లా ఎప్పుడు తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పనులు కూడా నేర్చుకోవాలి, లేకపోతే మమ్మీలు చీపిరి పట్టుకొని మరీ కొడతారు. మా మమ్మీ అదే టైపు, అందుకనేసి అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాం మా మమ్మీకి. నేను నా పనిలో ఉంటే వెనకాల మా చిక్కిబాబు పనిలో ఉన్నాడు. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఎక్కడ పోతే అక్కడ ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చి ఇట్లా నాకు చెప్పిపోతుంది అనమాట. మా మమ్మీతో అన్ని డిస్కషన్స్ చేస్తుంది. అసలుకే ఓట్లు డిస్కషన్ లేకుండా ఇంట్లో ఏమైనా ఉంటాయా, ఓట్లు జరుగుతున్నాయి కాబట్టి మామూలుగా లేవు మా సైడ్ ముచ్చట్లు అయితే. మరి మీ సైడ్ ఈ పండుగ చేసుకుంటారా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి లైక్ తెలుగు వాళ్ళు అయితే చేసుకోరు, మా బంజారా వాళ్ళు అయితే పక్కా చేసుకుంటారు. అందరికీ నిన్న అని అన్నారు, కాకపోతే మేము ఈ రోజు జరుపుకున్నాం అనమాట. క్యాలెండర్లో చూస్తే కూడా ఇదే రోజు ఉంది, అందుకనేసి మంచిగా చేసుకుంటున్నాము. లిటరల్గా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర లేరు, అత్తమ్మ అయితే ఇప్పుడే వచ్చేసింది. సో మాది అయిపోతుంది, వాళ్ళందరి కోసం నేను వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చేస్తారని. బికాస్ మనం ఎప్పుడు ఒకటే టేస్ట్ చేయం కదా. సో అందరి ఇంట్లో పోయి అట్లా పోయి తినొస్తాను అనమాట. నిజంగా చెప్పండి, ఎంతమందికి విలేజ్ లైఫ్ అంటే ఇష్టం? ఎందుకంటే ఆ ప్రేమలు, ఆప్యాయతలు, వండి పెట్టడాలు అదంతా వేరే అన్నమాట. అదే మనం సిటీలో ఉంటే పండుగలకు మనం అలో చెయ్యము, ఇట్ మీన్స్ అంత చేసుకోమన్నమాట. అదే విలేజ్లో అయితే వాళ్ళతో వీళ్ళు చేస్తున్నారు అనేసి మంచిగా కలిసి చేసుకుంటాము. బికాస్ నాకైతే
మంచిగా నచ్చుతుందంటే ఫెస్టివల్స్ వీళ్ళతో జరుపుకోవడం అది వేరే అయిపోయింది. పిల్లలతో ఇక్కడనే ఉండడం, వీళ్ళతో మంచిగా ఆడుకుంటా పనులు చేసుకోవడం, అన్ని ముచ్చట్లు తెలుసుకోవడం చాలా ఫన్నీగా అట్లయితే అయిపోతుంది ఈ డేస్. అందరికీ బాగా కనెక్ట్ అయిపోతున్నా ఈ మధ్యలో ఎందుకో. నేను అప్పుడైతే బాగా ఇంట్రోడ్ అనమాట. ఎప్పుడు నాది నేనే ఉండేదాన్ని అండ్ ఎవరితో అంతా కలిసేదాన్ని కాదు. ఉండేదాన్ని ఎంత ఉండాలో అంతే, హాయ్ బాయ్ అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళతో పాటు కలిసిపోయి ముచ్చట్లు పెట్టేస్తున్నా నేను కూడా. అలవాటు అయిపోయింది వాళ్ళతో ఉండి. ఆ వైబే వేరే ఉంటుంది అనమాట. ఆ నవ్వడాలు, చాడీలు చెప్పడాలు భలేగా అనిపిస్తుంది నాకు. మా మమ్మీ, మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళతో కలిసి ఆ డేస్ అట్లా మెమొరబుల్గా ఉండబోతున్నాయి. నా అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళతో ఉండడము. అండ్ మీకు కూడా అట్లనే ఇష్టమా రిలేటివ్స్తో ఉండడం? ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. నాకు రిలేటివ్స్ అనడం కంటే నా సర్కిల్లో నేను నచ్చే వాళ్ళతోనే నాకు ఉండడం అంటేనే ఇష్టము. సో నేను అంత ఫ్రీగా ఎవరితో మూవ్ ఆన్ కాలేను. బికాస్ అసలు ఈ కాలంలో ఎవరిని నమ్మేటట్టే లేము. రిలేషన్స్ అంటాం కానీ ఏ రిలేషన్ అంత మంచిగా ఉండట్లేదండి. అస్సలే బాగోవట్లేవు. మనకు ఒక 2-3 ఉంటారు మన సర్కిల్లో, వాళ్ళే అన్నమాట. మనం మంచిలో ఉన్న చెడులో ఉన్న మనకు మంచి చెడు చెప్పేది వాళ్ళే అయి ఉంటారు. సో నాకైతే ఇప్పటికైతే అంత మంచి వాళ్ళైతే 2-3 ఉంటారు అనమాట. అందరితో ఉండడం ఇష్టం కానీ అందరు మోసగాళ్ళే అనిపించే సిచ్యువేషన్స్ వచ్చినాయి ఈ కాలంలో. సో ఇక్కడైతే నేను మా మమ్మీ మంచిగా అయితే ఇట్లా చుట్టేస్తున్నాము. కుడుములు పాత పద్ధతిలో చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది. మంచిగా గడ్డి తెచ్చి దాన్ని కడిగి పెద్ద బొచ్చెలో వేసేసి కింద మంచిగా మంట వేసేసి దానిపైన ఇవి పెట్టేసి ఆవిరికి ఉడికిస్తే ఆహా ఆ టేస్ట్ ఆ స్మెల్ వేరే ఉంటుండే అన్నమాట. సో కాలాలు మారుతున్నాయి కాబట్టి మనం కూడా మారాలని మా అమ్మ అయితే మంచిగా కుక్కర్ గిన్నెలోనే వేస్తా. నేను ఇప్పుడు అంత టైం లేదు, మీ పనులు అన్నీ చేయాలంటే మళ్ళీ ఈ పని దాంట్లో అస్సలే కాదని అని చెప్పిందనమాట. అబ్బా మమ్మీ నా కోసమైనా చెయ్య అంటే నీ పనులే అమ్మ, చేయాల్సినవి చాలా ఉందని చెప్పిందనమాట. సో ఇంట్లో పిల్లగాళ్ళు ఉంటే ఆ పనులు ఎట్లుంటుందో మదర్స్ అందరికీ తెలిసిందే. సో సరేలే ఇక నేను ఎందుకు వద్దనాలనేసి మా మమ్మీ చెప్పినట్టే ఈ ఇడ్లీ పాత్ర మొత్తం నింపేసిన నేనైతే మంచిగా నేను మా మమ్మీ ఇద్దరం చేసుకుంటా. పక్కనే మా అత్తమ్మ అయితే ముచ్చట్లు పెట్టిస్తూ ఉంది. నువ్వు పోయి చేపో అత్తమ్మ దబ్బున్నా అంటే చేసతివే మెల్లగా అన్నట్టు చెప్తా ఉందన్నమాట. సో ఇక్కడ ఇడ్లీ పాత్రలో కూడా ఎంతో మంచిగా స్టీమ్ అయితే ఆల్రెడీ మేము చాలా సార్లు తిన్నామన్నమాట ఇట్లా చేసి. సో మమ్మీ అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ ఫెస్టివల్ అయిపోయింది కదా, సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా తినవచ్చు అనమాట. ఒక 1-2 months. మళ్ళీ ఆ తర్వాత చేసుకోవద్దు, మా మమ్మీ అసలే చెయ్యదు. మళ్ళీ ఇప్పుడు చేయొద్దని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. అందుకనేసి ఇప్పుడు తిన్నాం కదా, మళ్ళీ మెల్లగా ఒక 2-3 times అయితే చేపించుకొని తినేస్తాను నేను. టేస్ట్ అయితే అంత బాగుంటాయండి, హెల్దీ అండి. ఆయిల్ ఉండదు, నో డీప్ ఫ్రైస్, ఓన్లీ స్టీమ్ కాబట్టి ఆ టేస్ట్ ఆ హెల్తీనెస్ అట్లనే ఉంటుంది. కాబట్టి మనం కూడా మంచిగా తినాలి ఇలాంటివి. సో ఇక్కడ నన్ను పొయ్యి మీద గిన్నె పెట్టంటే నేను గ్యాస్ దగ్గర పడే కష్టాలు మామూలుగా లేదు. ఎట్లనో అట్లా స్టీమ్స్ అయితే అయిపోయినాయి. మంచిగా తెచ్చుకొని నేను మా చిక్కుబాబు తినేస్తున్నాం. వాడు ఎంత మంచిగా ఎమ్మి అంటుండో సో మీకే అర్థమైపోయి ఉంటుంది. చూడండి నా జుట్టుని ఎంత ఖరాబ్ చేసేసిండో. నో ప్రాబ్లం అనమాట, తిండి ఇంపార్టెంట్ మనకు, అందుకే మంచిగా తినేస్తున్నాము. ఇవి అట్లా ఉత్తిగా తినేయద్దు. ఫస్ట్ అయితే చూ అని డాగ్స్ ఏజ్ చేయాలన్నమాట. మేమైతే ఏసి వచ్చేసి అయితే తినేస్తున్నాము. లాస్ట్ వరకు అయితే చూడండి నవ్వి చేస్తారనమాట. అంత భలేగా అంటాం చూ అనుకుంటా ఇల్లు మీద ఇస్త్రీ కొడతాం. రేపు అవన్నీ పోయి పైన చూస్తే ఉండవు, కుక్కలు వచ్చి తినేస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డాగ్ ఫెస్టివల్. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కదా అర్థం నా వీడియో కనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడి ఆరిపోయిన
కంసి రాలండి అది కూడా